చాలామంది లవ్‌లో మోసపోయి ఇబ్బందైతే పడుతుంటారు. మన ఫ్యామిలీని పక్కన పెట్టేసి, మనల్ని వదిలేసిపోయిన అమ్మాయి గురించి చాలా ఇబ్బంది పడుతూ, ఆలోచిస్తూ డిప్రెషన్‌లోకైతే వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటివి మాత్రం అస్సలు చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో మనం వాళ్ళతోనే ఉండాలి. అంతేగాని మనకి ఇంకా వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా మనం వాళ్ళ దగ్గరికెళ్ళేసి, "నువ్వంటే నాకిష్టం, నీకు ప్రేమ ఇంత చూపిస్తానంటే" కూడా వాళ్ళకి కొంచెం అర్థం కాదనమాట. ఎందుకంటే నిజమైన ప్రేమ ప్రేమిస్తే ఎవరికీ అర్థం కాదు. దొంగ ప్రేమలకే ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అందుకని నేను చెప్తున్నా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తే నువ్వు వాళ్ళనే ప్రేమించు. ఎవరైతే నిన్ను ఇష్టపడితే వాళ్ళే ఇష్టపడు. అలాగే ఎవరైతే నీతో మంచిగా పలకరిస్తారో నువ్వు వాళ్ళనే పలకరించు. అంతేగాని మనము ఎంతో ప్రేమ చూపించినా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇయ్యలేనప్పుడు అది వేస్ట్ ప్రేమ నన్నడిగితే. నువ్వు బతిమాలుకోవద్దెప్పటికి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ క్యారెక్టర్ కోల్పోవద్దు. క్యారెక్టర్ మనం బెండ్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఇంకంతే ఇంక. మనకి ఏముండదు ఇంక వాల్యూ అక్కడ. నేను చెప్పేది ఇదే. చాలా మందికి నేను చెప్పినా, నేనొక తమ్మునిగా అనుకునండి, ఒక ఫ్రెండ్‌గా అనుకునండి, ఒక అన్నగా అనుకునండి. హ్మ్. నేను మీకు ఈ సజెషన్ అయితే ఇస్తున్నా. చాలామంది నాతో షేర్ చేశారు. రీసెంట్ టైమ్‌లో గూడా కొంతమంది చాలా ఇబ్బందయితే పడ్డారనమాట. ఇంకా నేను వాళ్ళకెళ్ళి ఇట్లా గాదు. మనం ఇంకా ఒక మంచి వేలో వెళ్దాం. అప్పుడే నీకు ఒక గుర్తింపొస్తది. నిన్ను ఎవరైతే వదిలేసిపోయుంటారో వాళ్ళకంటూ ఇంకా నువ్వు ఒక గుణపాఠం చెప్పినట్టయితది. అందుకని నువ్వు ఒక మంచి ప్లేస్‌లో ఉండు. ఆటోమేటిక్‌గా ఎవరైతే వదులుకున్నారో వాళ్ళే ఇబ్బంది పడతారు నిన్ను చూసి. లవ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళే ఇప్పుడు మంచి మంచి పొజిషన్‌లో అయితే ఉన్నారు. అదే మీరు ఇన్స్‌పిరేషన్‌గా అయితే తీసుకునండి. ఇప్పుడున్న రోజుల్లో 100%లో 10% మాత్రమే ప్రేమ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. మిగతాది మొత్తం అంతా ఫ్రాడే.